ఒకప్పుడు ఒక అందమైన అడవిలో గోపిచంద్ అనే యువకుడు ఉండేవాడు. అతనికి ప్రకృతిని ప్రేమించే గుణం ఉంది. రోజూ అతను చెట్ల మధ్య తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకునేవాడు. ఒక రోజు గోపిచంద్ అడవిలో తిరుగుతుండగా ఒక ప్రకాశవంతమైన వెలుతురును గమనించాడు. అది చూసేందుకు దగ్గరకు వెళ్ళగా ఒక బంగారు నెమలి ఆకర్షణీయంగా నాట్యం చేస్తూ కనిపించింది. గోపిచంద్ ఆశ్చర్యంతో చూడగానే ఆ బంగారు నెమలి ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరిపోయింది. అతను దానిని వెతుక్కోవడానికి అడవి లోతుల్లోకి వెళ్లాడు. గోపిచంద్ నెమలిని వెతుకుతూ ఒక పురాతన దేవాలయం వద్దకు చేరుకున్నాడు. ఆ దేవాలయం ఓ సుదీర్ఘ రహస్యం దాచిపెట్టిందని అతనికి అనిపించింది. దేవాలయం లోపలికి వెళ్లగానే ఒక పాత గ్రంథం దొరికింది. అందులో బంగారు నెమలికి సంబంధించిన గూఢమైన కథ ఉంది. ఆ నెమలి వేరే లోకానికి తలుపులు తెరిచే మాయాజీవి అని తెలుసుకున్నాడు. గ్రంథాన్ని చదివిన గోపిచంద్ బంగారు నెమలిని తిరిగి కనుగొనాలంటే తన హృదయంలో నిజమైన దయ మరియు ప్రేమ ఉండాలని తెలుసుకున్నాడు. ఒకరోజు అతను ఒక గాయపడిన జింకను చూస్తాడు మరియు దానిని కాపాడేందుకు తన దుస్తులను చీల్చి కట్టాడు. గోపిచంద్ తన మానవత్వాన్ని నిరూపించుకున్న వెంటనే ఒక ప్రకాశవంతమైన వెలుగు వెలిగింది. అదే బంగారు నెమలి. అది అతని ముందు ప్రత్యక్షమైంది మరియు మృదువుగా అలరిస్తూ నడుచుకుంది. బంగారు నెమలి గోపిచంద్ మంచితనాన్ని గుర్తించి అతనికి ఒక మాయా సీసా ఇచ్చింది. దానితో ఏదైనా మంచి కోరిక కోరితే అది నిజమవుతుందని చెప్పింది. గోపిచంద్ తన ఊరికి శాశ్వత ఆనందాన్ని అందించే కోరిక కోరాడు. గోపిచంద్ ఆ మాయా సీసాతో ఊరికి చేరుకున్నాడు. అతను ఆశీర్వాదాన్ని కోరిన వెంటనే గ్రామం సుభిక్షంగా మారింది. పొలాలు పచ్చగా మారి ప్రజలు సంతోషంగా జీవించసాగారు. ఆ రోజునుంచి గ్రామం సంతోషంగా జీవించింది. గోపిచంద్ దయ, ప్రేమ, మానవత్వం చూపించి దేవతల ఆశీర్వాదం పొందాడు. ఆ గ్రామ ప్రజలు అతనిని గొప్ప మనిషిగా గౌరవించారు. బంగారు నెమలి ఇకపై ఎప్పటికీ శుభవార్తలు తెచ్చిపెడుతుందని నమ్మకం ఏర్పడింది. ఈ కథ మనకు మంచితనం, దయ, మరియు ప్రేమ ఎంత గొప్పవో తెలియజేస్తుంది. ఎవరు నిజమైన ప్రేమతో సహాయం చేస్తారో వారికి ఎల్లప్పుడూ మంగళం జరుగుతుంది.